చెట్లు నాయకుడు. కానీ కొంతమంది తలకు వస్తుంది తినకపోయినా. కొన్ని మనసులో ఆ ఇంట్లో ఆ దేవుని చూస్తున్నప్పుడు కూడా అసలు ఆలోచన వాళ్ళకి రాదు. మనసులో అసలు ఆలోచన రాదు. ఆ మోసాలు తిన ఆలోచన మనసులోకి అసలు రాదు. అలాగే ఇంకా కొన్ని పదార్థాలు తెచ్చుకుంటారు. లేకపోతే శుభ్రంగా తాగుతున్నాడు, మన ఎదురుకుండా తాగుతున్నాడు, మనం తెచ్చేసాక తాగుతున్నాడు. కానీ మనకు అసలు ఆలోచన రాదు. అది తాగని ఆలోచన రాకూడదు, అసలు స్ఫురణే రాకూడదు. అది ధర్మం. కానీ మనసులో మాత్రం చాలా కోరుకోండి, ధర్మం కనుక తాకూడదు కానీ తాకలేదు అన్నాడు అంటే వీడు కూడా వ్యసనపరుడు అనమాట. వ్యసనపరుడు అంటే మనసు ఆ భావం పొందుతుంది కనుక అది ఎంత అలా చూసుకుంటే ఈ జగన్ ధర్మాంతరం లోకంలో ఈ కలికాలంలో ఈ కలికాలం అంటే చూడండి, బైబిల్లో ఒక ఆత్మ ఉంటుంది కదా, అక్కడ వీధి సాంప్రదాయంలో వీధుల్లో ఒక సాంప్రదాయం ఉంటుంది. వ్యవసించిన స్త్రీ రాళ్ళతో కొట్టి సంపాలని చెప్పేసి, రాళ్ళతో కొట్టి సంపాలని చెప్పేసి వాళ్ళకు నిబంధన అన్నమాట. అది ఎవరైనా పట్టుబడ్డారనుకోండి, ఆ తిరిగి తల్లి రాళ్ళతో కొట్టి చంపేస్తారండి, సాక్షి చంపేస్తారు. ఒకసారి ఫిలిస్తీన్ అతను ఊరు తిరుగుతూ వెళ్తుంటే ఇటు సన్నివేశం ఎదురుపడుతుంది అనమాట. ఒక స్త్రీని ఇంకా జనం రాళ్ళతో కొట్టుకుంటూ కలుపు వస్తున్నారు. ఆవిడ ప్రాణం తీస్తూ రక్తాలు కాలుకుంటూ ముందు పరిగిన అక్కడ జనంతా రాళ్ళతో కొట్టుకుంటూ కలుపుకుంటూ వస్తుంటారు. సరిగ్గా తారసపడతాడు. తారసపడి ఆగండి అంటాడు. ఆగనని కానీ వీళ్ళందరూ కోపంతో ఈ అధికారమన్ను ఇది తప్పు చేసింది, మన ఇది సంప్రదాయం ప్రకారంగా అలా తప్పు చేసిన వాడిని రాళ్ళతో కూడా సంపాదన చెప్పేసి నిబంధన రాళ్ళతో కూడా సంపాదన అంటారు. ఓహో అలాగా ఆవిడే తప్పు చేసిందా, గౌరవ తప్పు చేయలేదా అని చెప్పేసి చెప్తూ ఆయన అంటారు ఇక్కడ. అలా అయితే మీరు ఒక్కరు కూడా మనసును కూడా విభజించిన వాడు ఎవరు ఉన్నట్టయితే, మనసును కూడా విభజించిన వాడు ఎవరు ఉన్నట్టయితే మొదటి రాయి వాళ్ళు విసినట్టు ఇక్కడ బాహ్యంగా విభజించింది. ఇక్కడ మనసును కూడా విభజించిన వాడు ఎవరు ఉన్నట్టయితే మొట్టమొదటి రాగి వాడు వేస్తారండి అంటాడు అన్నమాట. వంకరిస్తారు గట్టిగా, మామూలు ఇల్లరు కదా మామూలుగా వస్తే ఉగ్రవాదిగా ప్రవర్తిస్తాడు ఉగ్రవాదులు అని అని కింద ముందు ఏదో నేల గీత తీసుకుంటుంటాడు. ఒక క్షణం నుండి పైకి వేసేది అక్కడ కూడా అక్కడ అందరూ సైడ్ అయిపోయారు. ఆవిడ తప్ప అందరూ సైడ్ అయిపోయారు. అంటే అని చెప్పింది ఏం చెప్పింది ఇక్కడ అంటే బాహ్య విభజించడం తప్పు కాదు, మనసా కూడా ఆ భావన వచ్చిన అది దోషమే సుమా, వాడు విభజనలోకి వస్తారు అని చెప్పారు. అది ఇప్పుడు 2000 సంవత్సరాల కింద ఎప్పుడు జరిగింది. అంటే ఇప్పుడు బాహ్యంగా మాత్రం విశ్లేషిస్తూ ఉంటే అది అధర్మం అని, ఇంకా అలా చేయకపోతే అంత ధర్మాత్మకమైన అవకాశం లేదు కదా, ధర్మ సూక్ష్మం అదే కదా అది. అంచేత ఇదే కదా ఏ విషయాలు కూడా జీవితం సరే మాంసంతో సేవతో చెప్పి పైకి అంటూ ఉంటాడు. మనసు కోరుకుంది అనుకోండి, వాళ్ళు తినకూడదు తినలేదు, ఇక్కడ మనసు మాత్రం మనసు పీకింది అనుకుంటారు. అలాగా పదే దానికోసం
ఏం తరపునగా చేస్తున్నటువంటి ఇక్కడ వీళ్ళు కూడా మనతో గట్టిగా వాళ్ళని కోరుకుందన్నమాట. అంటే వీళ్ళు కూడా తినవరకు సమానం పడుతుంది. మనసు ముఖ్యం. మనసు కర్మశైలి ఏంటి? మనసు. కర్మశైలి మనసు అంటే మనోభావాన్ని బట్టి ఫలితం ఉంటుంది. మనసులో భావన ఫలితం ఉంటుంది. అంటే చూడండి, ఒకసారి ఒక సన్నివేశం చెప్తారు పెద్దలు, మనకి కర్మ సూక్ష్మ అభావంగా తీసుకుంటారు కొన్ని. ఒక చోట ఒక వ్యభిచార స్త్రీ ఉంటుంది అన్నమాట. ఆవిడ వృత్తి అనమాట. ఆవిడ వృత్తి. ఆ పక్కన ఒక సన్యాసి ఉంటాడు, ఒక ఆశ్రమం పెట్టుకుంది. అయితే వీళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఆమె చూసి ఈవిడికి ఈ దుర్మార్గాలు ఇక్కడ అంతా ఏదో తప్పు చేస్తుంది అని చెప్పేసి విమర్శిస్తూ దీంట్లో ఏమండి ఆయన ప్రతిరోజు కూడా వచ్చే వాళ్ళు ఏదో కనిపెడుతూ వచ్చే వాళ్ళందరూ ఎంతమంది సంబంధం వచ్చే వాళ్ళ దగ్గర ఒక రాయి అలా పక్కన వేస్తుంటాడు. నేను బాబు ఎప్పుడు పడుతుందని చెప్పేసి ఆశ్రమం పక్కనే కదా, వచ్చిన అందరికీ కౌంట్ చేయడం ఒక్కొక్క రాయి పక్కన వేస్తుంటాడు అన్నమాట. వచ్చిన ఒక రాయి పక్కన వేస్తుంటాడు. కొన్నాళ్ళకి ఎంత కొట్ట పోగొడుతున్నాడు. అంటే అంతమంది మీరు పోతున్నట్టు అన్నమాట. ఆవిడేంటంటే ఆవిడ జన్మత ఇంకా వృత్తి అనమాట. వేషాలు కొంతమంది ఆ వృత్తిలో జీవించి అక్కడే జీవించడం ఉంటారు. మనసులో కౌశలభావం ఉన్నా కానీ మొదటి నుంచి ఆ వృత్తికి పరంగా జీవించేవాడు దాన్ని బాధించేవాడు. కానీ ఏంటంటే ఆవిడ మనసులో ఆ భావం లేకపోయినా కానీ వేరే పదివేల కోసం వృత్తి ఎన్నుకున్నారు కనుక అది తప్పగా వృత్తి చేస్తుండేది అనమాట. ఈయన మాత్రం ఇక్కడ ఈ సన్యాసి గారి మాత్రం చెప్పి ఇక్కడ దీంట్లో ఎవరితో పోతారో ఈయనంతా కనిపెడుతూ ఇక్కడ వచ్చిన అది వచ్చాడు వెళ్ళిపడి చెప్పి రాయి పక్కన వేసుకోవడం అంటే మనసంతా కూడా అలా పనిచేస్తుంది అనమాట. పనిచేస్తుంది ఇలాగా కొంతకాలం వేసరికి జీవితం అంతా అలాగే చేస్తున్నాడు. ఆవిడైతే ఏదైనా కర్మగా గాయకుని దీంట్లో మొదటి నుంచి ఇలాగా నాకు ఈ విధంగా బతకవలసిందని చెప్పేసి మనసులో ఒక పవిత్ర భావం నుండి భక్తిభావం ఉంది. ఆవిడకి మనసులో పవిత్ర భావం ఉంది. కానీ ఏంటంటే వృత్తిపరంగా తప్పలేదు అనమాట. కానీ వృత్తిపరంగా సన్యాసి మనసులో మాత్రం ఆ భావాలు మనసంతా భావాలు ఉన్నాయి. పైకి మాత్రం సన్యాసి. కొంతకాలానికి ఈయనకి టైం అయిపోయింది, ఆవిడ టైం అయిపోయింది. ఇద్దరు చనిపోతారు అన్నమాట. ఆవిడేమో ఎప్పుడు భవిష్యత్తులో ఉంటుంది అనమాట. శారీరకంగా చేసినా కూడా మానసికంగా మాత్రం భవిష్యత్తు ఉండేది ఎప్పుడు కూడా ఆవిడ. అంటే మనసు మాత్రం భగవద్గీత చేసి ఉండేది ఎప్పుడు అనమాట. ఆవిడ వృత్తిపరంగా మనసుకు వస్తుంది కానీ తప్పదు కాలం చేయడం తప్ప. ఈయన బాహ్యంగా మాత్రం సన్యాసిగా కాదా కనిపించేవాడు. మనసు మాత్రం ఆపత్రభావం ఉండేది ఎప్పుడు కూడా. అదే విమర్శించలేదు. ఇక్కడ ఇద్దరు పక్కన ఇక్కడే పెట్టింది, దుకాణంలో పెట్టింది, ఇక్కడ చూడు ఎంతమంది వచ్చారు, చూడు చెప్పి ఇక్కడ ఇలా చెప్పేసి ఇలా విమర్శిస్తున్నట్టు ఆవిడ మాత్రం ఏదో ప్రవేశం చేసుకుంటూ భగవంతుడు నమస్కారం చేసుకుంటూ తను మనసంతా భగవద్గీతం చేసుకుంటూ వెళ్తుంది. కొత్తగా సమయం అవుతుంది, ఇద్దరు చనిపోతారు. ఈయనేమో యమదూతలు తీసుకొస్తున్నారట. ఆవిడకేమో విష్ణుదూతలు వచ్చి వైకుంఠాన్ని తీసుకెళ్తారు. ఇది కంగారు పడిపోతుంది. ఇదేంటి దుర్మార్గాన్ని పట్టుకుని ఆవిడ వైకుంఠాన్ని తీసుకెళ్తున్నారు, నేను సన్యాసిను ఇక్కడ కూడా నేను సరిగ్గా గీత సన్యాసులను చక్కగా సాధన చేసుకుంటాను, నాకు రావడం ఏంటని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇక్కడ బాహ్యంగా సన్యాసులు కానీ మనసంతా కూడా నీవు ఆ ప్రవృత్తిని వ్యవసాయ ప్రవృత్తి ఉన్నావు. ఆవిడ బాహ్యంగా వ్యవసాయం చేసింది కానీ మనసంతా పరపంత లగ్నం చేసింది. అంచేది ఆవిడ స్వర్గం లభిస్తుంది, నీకు నరకం లభిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ధర్మ సూక్ష్మం అంటే మనసు ఆ ప్రవృత్తులకి
వెళ్ళకూడదు. ఇక్కడ మనసు ఆ భావన కలిగిందంటే ఇక్కడ వీడు కూడా దోషి అనమాట. అది ధర్మం అంతా సూక్ష్మమైంది. అయితే మన ధర్మం జనం మేకప్ చేయడం పనికొస్తుంది అని తప్పించి భగవంతు మేకప్ చేయడం మాత్రం పనికిరాదు. జనాలు మేకప్ చేయొచ్చు, అంత భక్తి అనుకోవచ్చు అందరూ కూడా. కానీ పరమాత్మ గురించి వారికి సర్వజ్ఞుడు కదా అని తెలియదే ఉండదు కదా. ఇక మనసు ఏంటో ఇక్కడ ఇక భావాలు ఏంటో అని తెలియ ఉండదు. ఇక్కడ యద్భావం తద్భవతి, భావం ప్రకారం కలుగుతుందంతా కూడా. అంచేత మనసు ఇష్టం లేకుండా ధర్మంగా చేస్తున్నాను, ధర్మంగా అమ్మని చూస్తున్నాను, ధర్మంగా ఆనందం చూస్తున్నాను. అది అంతేకాని ఆ చూడడం నిజంగా లేదు. ధర్మంగా తప్పదు కనుక అది మనసులో కదా బాధగా ఉంది. ధర్మగానే తప్పదు. ఆ ధర్మం ఎలా పోతుంది అది? ఈ ధర్మాత్మ కాదు, ఇది కూడా తెలియజే ధర్మం కాదు. అధర్మపూర్వకం అనేది మనసులోకి అసలు రాకూడదు. వాడు ధర్మాత్మ ఉంటారు. అది ధర్మ సూక్ష్మం. అంచేత ధర్మ సూక్ష్మైందో అర్థం చేసుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు కూడా జాగ్రత్త అంటుంటారు. ఇప్పుడు కూడా ఇంతకుముందు మీకు అధికారంలో కూడా నేను ఏ పాపం చేయలేదు, నాకు అసలు ఏమి తెలియదు, ఎందుకు భగవంతుడు ఎలా పెట్టాడు. ఎంతమంది అంటారు నాకు ఏ పాపం తెలియదు. ఇప్పుడు ఎవరు ఏ పాపం జరగలేదు. ఎంత చిత్రం అసలు. ధర్మం తెలుసుకుంటే కదా నీ మొట్టమొదటి జీవితంలో ఏది ధర్మము ఏది అర్థం చేసేది అసలు తెలుసుకునే ప్రయత్నం నీ మొక్కడికి చేసావు. నీ బతుకు ఎప్పుడు అన్నది ఎంత చిత్రం. ఆ చిత్రం మాట్లాడతారు. ఉదయం సాయంకాలం పడిన కొన్ని వందల వేల పాపాలు చేస్తాడు. మనసా భాష కర్మనాడు ఒక్కడ కూడా తింటూ ఉంటుంది. ఏ పాపం చేసినట్టు చెప్తాడు. అసలు నీ కర్మను ఇచ్చి ఏ పాపం వచ్చే అవకాశమే జీవితంలో లేదు. అలా గమనించవలసిన అవసరం ఎవరికీ లేదు. అసలు నాకు ఈ బాధ ఇది పెట్టాడు సమస్యలు ఎవడో పెట్టాడు. నీకు నువ్వే తెచ్చుకుంటావు. నీ రోగానికి, నీ అనారోగ్యానికి, అలాగే నీ అశాంతికి, నీ సమస్యలకి, ఇది నీ కష్టాలు నష్టాల సమయం అన్నింటికీ కూడా కారణం నువ్వే తప్ప ఏ ఒక్కడు కాదు. ఎవరైనా సమస్య ఎట్టి పరిస్థితులు లేదు. అంచేత నువ్వు ఎప్పటికప్పుడు బరకడ పోయిపోయింది, అన్ని మర్చిపోయింది, ఇది పాపం చేస్తుంది. ఇక్కడ అంచేత ధర్మం అంతా సూక్ష్మమైందనమాట. అంచేత అది చివరికి ఏ స్థితి తీసుకొస్తుందంటే అధర్మం అనేది తట్టకుండా ఉండే స్థితికి తీసుకొస్తుందట. ఎప్పుడు అటువంటి ప్రవర్తన. ఎట్లాగే ప్రకృతిలో కొన్ని పదార్థాలు ఇతరులు కూడా తినే వాటిని మనం తినాలంటే తనకు కూడా రాదు, తినాల్సిన మనసుకు తట్టదు. అట్లాగే అధర్మైన వాటిని చేయాలనే తన మనకి రాదన్నమాట. అప్పుడు ధర్మాత్మ అనిపించుకుంటాం. అంతే కదండి. అప్పటికి ధర్మం కుదిరట్టు లెక్క కదా. అప్పుడు ధర్మం కుదిరట్టు లెక్క. అంతవరకు వీడు ఎన్ని ధర్మాలు చేసినా ఆ ధర్మం కాదు. అదనమాట. అంతే చూడండి. అంచేది అలా అదనపడుతున్న వాళ్ళు ఇతరులు అదనం విమర్శిస్తుంటారు. అది గమనించుకోవాలి. మాస్టర్ చెప్తారు అంతే. ఏమండి మనలో ఉన్నది బహిర్గత అవుతుంది. ఏది బహిర్గత అవుతుంది. ఆడాలంటి వాడు, ఇలాంటి అసలు అలాంటిది ఇది ఎలాంటిది మొదలెట్టే వాళ్ళు ఉండేది. ఇక్కడ ప్రభుత్వ బలం మన మనలో ఉందా కనుక బయటకు వస్తుంది. అది లోపల బయట అసలు రానే రాదు. అసలు ప్రస్తావన రాదు అసలు. అంచేత అప్పుడు ధర్మాత్మనే ఉంటాడు. బాహ్య నాశిస్తే మాత్రం అంటే ధర్మం తెలిసినప్పుడు మనసు ప్రశాంతి చెందుతుంది. అలాంటి ధర్మం తెలిసినప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది, మనసు శాంతిని పొందుతుంది, అప్పుడు తృప్తిని పొందుతుంది. ఒక్కసారి దేన్ని మేము దృష్టిగా ఆలోచిస్తే మన ఏ స్థితిలో ఉన్నాము ఆశ్చర్య వేస్తుంది కదా. ఏ స్థితిలో ఆశ్చర్య వేస్తుంది కదా.
అంటే ధర్మం చేసినప్పుడు మనసు శాంతి చెందుతుంది. అది అప్పుడు శాంతి వస్తుందట. అంతవరకు శాంతి అనేది రాదు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనసు ఇంద్రియ నిగ్రహాలు సాధించగలిగినప్పుడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందట? మనసు ఇంద్రియ నిగ్రహాలు సాధించగలిగినప్పుడు ఆ శాంతి అనుభవస్తుంది. నిగ్రహించగలిగినారు. మనసు నిగ్రహించాలి, ఇంద్రియాన్ని నిగ్రహించగలగాలి. అప్పుడు శాంతి అనుభవస్తుంది. అంటే గాఢనిద్రావస్థలో నిశ్చల స్థితిని పొందినప్పుడు అన్నమాట. గాఢనిద్రలో నిశ్చల ఏదైతుందో అది జాగ్రత్తలు పొందినప్పుడు ఆ శాంతి తృప్తి అనుభవస్తుంది. అందుకని మన మనసు మెరుగులో ఉన్నప్పుడు గాఢనిద్రావస్థలో నిశ్చల స్థితికి వెళ్ళలేదు కాబట్టి, మన మనసు మెరుగులో ఉన్నప్పుడు గాఢనిద్రావస్థలో నిశ్చల స్థితికి వెళ్ళలేదు కాబట్టి, అలా ఆ స్థితిని చేరుకోవడానికి మనం జీవించి ఉండాలి. కాబట్టి జీవించడానికి అందుకని మన మనసు మెరుగులో ఉన్నప్పుడు గాఢనిద్రావస్థలో నుంచి నిశ్చల స్థితికి వెళ్ళలేదు కాబట్టి, అలా ఆ స్థితిని చేరుకోవడానికి మనం జీవించి ఉండాలి. కాబట్టి ఆ స్థితిని చేరుకోవాలంటే జీవించి ఉండాలి కాబట్టి జీవించడానికి ఏం కావాలి? తిండి గుడ్డ అవసరం కాబట్టి, తిండి అవసరం కాబట్టి, అలాగే అటువంటి స్థితిని పొందడం కోసం మన మీద ఆధారపడే వాళ్ళు కూడా ప్రయత్నించాలి. కాబట్టి ఆ స్థితిని పొందడం కోసం మనకు ఆధారపడి ఉంటారు కదా, ఎవరు మన బిడ్డలు భార్యలు ఉంటారు కదా. అది ఆ స్థితిని పొందడం కోసం మన మీద ఆధారపడే కూడా ప్రయత్నించాలి. కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నించాలి కాబట్టి ఆ స్థితికి, అందుకే వాళ్ళు కూడా జీవించాలి. కాబట్టి అర్థమవుతుంది. మనము మన మీద ఆధారపడే వాళ్ళు జీవించడానికి, కొనసాగించడానికి కావలసినంత వరకు ప్రయత్నం చేస్తూ తిండి గుడ్డ అది పొందడం వరకు మాత్రం ప్రయత్నం చేస్తూ, మనము మన మీద ఆధారపడే వాళ్ళు పొందడం కోసం మనం ఎందుకు బతకాలి, మనం అందరూ ఎందుకు బతకాలంటే అలా మనసు ఇంద్రియాలు నిగ్రహించి తృప్తి ఆనందంగా జీవించడం కోసం బతకాలి. కనుక ఆ బతకాలంటే తిండి గుడ్డ అవసరం కనుక దానికోసం మాత్రం ప్రయత్నం చేస్తూ తృప్తి శాంతిని పొందడానికి ప్రయత్నించాలి. ఎవరంటే అలా ఉంటాము. అందుకోసం వాళ్ళకి వాళ్ళు కూడా మనమే ప్రయత్నించాలి. కనుక జీవించాలంటే తిండి అవసరం కాబట్టి తిండి గుడ్డ కావాలి కనుక ఆ మేరకు కష్టపడాలి. ఆ మేరకు ఆలోచించాలి. ఆ మేరకు ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకు ఆ మేరకు ఆలోచిస్తే ఇంపార్టెంట్ అక్కర్లేదు కదా. అందుకోసమే ప్రకృతి సిద్ధంగా ఏది తప్పనిసరిగా బాధ్యతగా అవసరము వాటి కోసం ప్రయత్నించిన తర్వాత ప్రకృతి సిద్ధంగా ప్రకృతి సహజంగా ఏది తప్పనిసరిగా బాధ్యతగా అవసరము వాటి కోసం ప్రయత్నించిన తర్వాత ఏ తప్పనిసరిగా తిండి అవసరము, గుడ్డ అవసరము, ఉండడానికి గూడు అవసరము, అది కనీస అవసరాలు అంటారు. వాటి కోసం ప్రయత్నించిన తర్వాత తగ్గిన సమయం అంతలను ప్రతి నిమిషాన్ని కూడా మన మనసును ఈ విధంగా నిగ్రహించు రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి నిమిషాన్ని ప్రయత్నం చేయాలట. అలా మనసుని ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలట. అంటే కనీస అవసరాలు చేత వరకు మాత్రమే ఆలోచించి మిగతా ప్రతి నిమిషాన్ని కూడా మనసు ఇంద్రియాలు నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలట.
ఎన్ని జన్మలకు సాధ్యమవుతుంది? సరే. ఎన్ని జన్మలకి సాధ్యమవుతుంది? అసలు ఆలోచన లేకుండా, అటువంటి ఆలోచన లేకుండా, అటువంటి సాధన లేకుండా మన ఇంచోపు కూడా నేర్చుకురా. ఆ పూజ, ఈ పూజ, ఆ యాత్ర, ఈ యాత్ర ఏమండి, ఆయా ఏ కాబట్టి చెప్పి ఇదే దీనివల్ల ముక్తి పొందొచ్చని చెప్పి భ్రమపడుతున్నాను తప్ప అసలు అటువంటి ఆలోచన సాధనే కనపడలేదు కదా మానవాళ్ళు. అంచేత ఏ పూజ అయినా ఏ యాత్ర అయినా చేసే విధంగా చేస్తే ఇటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ఈ విషయం తెలిసాక చేస్తే అప్పుడు తెలిసిన తర్వాత చేస్తే ఉపయోగపడుతుంది. అసలు మనం చేసిన పూజ యాత్రే ఈ పెంచుకోవడం కోసం. ఏ పెంచుకోవడం కోసం? ఎంత చెప్పినటువంటి ఇక్కడ ఎంత చెప్పినటువంటి అశాంతిని అశాంతి అసంతృప్తి పెంచుకోవడం కోసం చేస్తుంటాం యాత్రలు మనం. అంతే కదా, లౌకిక వాంఛ కోసంగా చేస్తున్నాం ఇప్పుడు కూడా. కానీ అటువంటి శాంతిని మనం చెప్పేసి కోరేది ఎక్కడ? శాంతి కోరుతుంది ఇక్కడ. ఎప్పుడు శాంతి కోరుతాం? నాకు ఈ కోరిక అయిపోతే తృప్తిగా ఉంటాను. అది ఎలా తెలుస్తుంది? తీరితే మాత్రం తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత ఈ పెంచుకోవడం కోసం చేస్తూ ఉంటాం మనం. ఎవరు వెంకటబాబు దగ్గరికి వెళ్ళినా, అన్నం సత్యనారాయణ దగ్గరికి వెళ్ళినా, తండ్రి రావు దగ్గరికి వెళ్ళినా ఇవే కదా మన కోరికలు కూడా. అంత నుంచి సద్గురు సాధ్యాన్ని ఎవరికి ఎంత ప్రయత్నం చేస్తాం? నాకు అన్నట్టు పని తెలుస్తుంది సద్గురు సాంగత్యం. కానీ దీనికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కలికాలంలో ఏమండి లక్షల్లో కూడా కనిపించారు. కానీ వచ్చినా కూడా మాటగా చెప్పినట్టుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వెళ్తాం అంతే. అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాం అంతే. పండు ప్రసాదం పెట్టి దండం పెట్టేసింది పెట్టిందిగా అది. అంతా తప్ప గుడి దగ్గరికి కూడా అటువంటి జ్ఞానం కోసం వెళ్ళేవాళ్ళు ఎంతమంది. చేత అటువంటి జ్ఞానం వల్లే ఈ జీవితంలో మరో జీవితంలో కానీ తృప్తి శాంతి వస్తుంది తప్ప, అంతే తప్ప వేరే మార్గం అంటే మానస విజయ ఎప్పుడు శరణం దుస్తరభవ అనవసరమైన వాటి నుంచి మన మనసును అవసరమైన ప్రయోజనాల కోసం మళ్లించాలి. అనవసరమైన వాటి నుంచి మన మనసును అవసరమైన ప్రయోజనాల కోసం మళ్లించాలి అంటారు. కానీ దాదాపు మన అవసరమైన ఎన్ని ఉంటాయి? అవసరమైన విషయాలు 1% కూడా ఉండదు. 100 విషయాలు ఒక విషయం కూడా మనకు అవసరమైంది ఉంటుంది. అనవసరమైనవి 99% మనం చింతన చేసుకుంటాం. ఇంకెక్కడ సమాన బ్యాలెన్స్ కూడా ఉండదు. ఇంకెక్కడ మనకు శాంతిస్తుంది మనసు. ఇప్పుడు అనవసరమైన కోరికలు వాటి అంతా అది అయిపోతుంది. అవసరమైన వాటికి అనవసరమైన విషయాలకి మళ్ళించుకుండగా చూసుకున్నప్పుడు అలా ప్రయత్నం చేయగా అనవసర కోరిక వాటి అది అయిపోతాయి. అయిపోతాయి. అది సంస్కారంగా వెళ్ళిపోతుంది మనసు. అది సంస్కారంగా మనసుకి ఇంద్రియాలకి అవయాలు కూడా అలవాటైపోతుంది అన్నమాట. అనవసర కోరికలు వాటంతా అది అయిపోతాయి. ఇప్పుడు అలా సాధన చేయగా అనవసరమైనటువంటి గర్జ, అంతస్తు, హోదా వంటివి మన మనసులో నుంచి తొలగిపోతాయి. అది మెయిన్. ఇది తప్ప భయంకరమైనటువంటి దౌర్భాగ్యం అనమాట. దర్జగా జీవించాలి. ఏమిటి అంతస్తు కూడా మన హోదా అంతస్తు స్థాయిని నిరూపించుకోవాలి. జనాలు మన హోదా నిరూపించుకోవాలి, మన స్థాయి నిరూపించుకోవాలి. ఏమిటి ఇంకా హోదా, మన హోదాని జనాలు నిరూపించుకోవాలి. అది అందుకోసం ఎన్నో అవసరాలు పడతాడు. అసలు మనిషికి ఈ జాతీయ పట్టుకుందో ఎన్ని జన్మలకైనా బయటపడటం సాధ్యం కాదు.
ఇప్పుడు ఈ కలికాలం జరుగుతుందంతా కూడా ఇది ప్రధానంగా అంతస్తు, హోదా, దీనికోసం అంతా కూడా ఏమండి మనం చూస్తున్నాం కదా, హోదా అది కూడా కొన్ని అదన్నా కొన్ని ధనబద్ధంగా చేసుకుంటే మంచిదే, పర్వాలేదు ఇక్కడ. కానీ ఎవరు గోరెలు పెట్టాడట, సార్ చూసాం వాట్సాప్లో పెట్టారు తీసించారు మనవాడు. చక్కగా కుర్చీ వేసి లేదా బెంచీ వేసి ఒక బంగారం పళ్ళెం పెట్టి దాంట్లో బంగారం పళ్ళ స్వయంగా వచ్చి చక్కగా సాంప్రదాయం వంటకాన్ని చేసి వడ్డించాడు. అది అంటే తన బాధ నిరూపించుకోవాలని చెప్పేసి, కానీ సాంప్రదాయం పెట్టాడు. పెట్టాడు. ఇంకా చిత్రం ఏంటి, ఇప్పుడు సాంప్రదాయం పక్కన పెట్టేస్తున్న హోదా పేరుతో అది అంతే కదా, సాంప్రదాయం పక్కన పెట్టేస్తున్నారు. తాను ఏ శ్రేయస్కరమో శ్రేయస్సుని నాశనం చేసుకునే విధంగా సాంప్రదాయం ఉంటుంది. అది హోదాకు మీరు అవుతున్నారు. అది చిత్రం కలికాలంలో ఆచరిస్తుంది కాబట్టి హోదా. ఉదాహరణకి స్టేటస్, మోకాలంగా సింపేసుకుని ఎక్కడ సింపేసుకుని హోదా స్థాయి అనమాట. సింపేసి వేసుకుంటే అంత హోదా అనమాట, అంతే కదా స్థాయి. కానీ తీరా చూస్తే దేవుడి గురించి చూస్తే మీరు ఎక్కడైతే అనిపిస్తుంది సంగతి మర్చిపోతుంది. ఏమండి అంటే లక్షలు ఖర్చు పెట్టి దరిద్రాన్ని కొనుక్కుంటాడు అంటే దరిద్రం కొనుక్కుంటాడు అంటే ఇప్పుడు మనం ఒక కచేరికి వచ్చారు. ఆశ్చర్యస్తుంది. ఒక మూర్ఖపు రాజు ఉంటాడు అన్నమాట. ఒక మూర్ఖపు రాజు వాడికి ఒక సలహా ఇస్తారన్నమాట. అంటే ఎవరు మొత్తం మీద అసలు పొరపాటు చెప్పడం కోసం ఎవరికో తెలియదు, నేను పూర్తి మర్చిపోయి చదవమంటుంది. నగరంగా ఊరేగలమంటాడు. అయితే అందరికి కూడా నువ్వు చక్కగా దుస్తులు ఏంటి కనబడతావు, కనబడతావు. ఎవరైనా కానీ దుస్తులు ఏమన్నాడంటే వాడు మూర్ఖుడు, వాడు నీకంతా వ్యతిరేకం అనమాట వాడు అని చెప్పేసి ఆ మంత్రగాడు ఈ రాజు నమ్మిస్తారు వాడు. అంటే నగరంగా అంటే ఎవరు తెలిసేమో కదా పుట్టుకుని ఒక మూర్ఖపు రాజు అనుకుంటుంది. చక్క రాజుగారి చక్క ఏరి మీద కూర్చుంటాడు, ఇక్కడ దిగంబడి కూర్చుంటాడు ఉంటుంది. అక్కడ రాజుగారు ఎంత చక్కగా తీసి వేసుకున్నారు, ఎంత అద్భుతంగా ఉన్నారు చెప్పి ఇక్కడ చూడండి అంటారు. ఇక్కడ అందరూ కూడా బాగుంది చెప్పి ముందు ఇక్కడ ఎవరికైతే ఆయన నగర కనపడతారో వాడు మూర్ఖుడు, వాడు రాజు వ్యతిరేక అనమాట. అంచేత వాడికి శిక్ష దింపడుతుంది అనమాట. ఇప్పుడంతా జనం ఏమంటారు ఇక్కడ, అమ్మో ఎంత బాగున్నాయి రాజుగారు తీసుకొచ్చి చాలా బాగుంటుంది, చాలా బాగున్నాయి అంటారు అందరూ కూడా. ఇచ్చేదంటే కాదంటే కాలేజ్ కూర్చి కాలేజ్ తల్లి మరి విడుతుంది అంతా కూడా చాలా బాగా అంటారు. ఒక దూరం వచ్చేసరికి కుర్రోడు ఆడికి అమ్మాయి గారు తెలియదు ఇక్కడ, అదేంటి ఎక్కడ రాజుగారు ఇక్కడ అదేంటి పట్టుకు తిరిగితే రాజుగారు ఇక్కడ అది పక్కన నిజమే అంటే ఇంకోటి ఇంకో నిజమే అని కోటి అందరూ నేర్తారు అందరికి ఎవరు చూపిస్తారు. అప్పుడు అర్థం అయిపోయింది జగన్ అప్పుడు అనుకుంటాడు మొత్తుడు ఇప్పుడు జగన్ ఎవరికి ఉన్నాను నేను అనుకుంటాడు. కూడా అప్పుడు చిక్కుపడిపోయింది ఇక్కడ. అప్పుడు వీళ్ళు ఎవరిని నమ్మించారో అని శిక్షిస్తారు అన్నమాట. ఇప్పుడు అది మన ప్రశ్న అంతా కూడా. ఇప్పుడు ఎవరన్నా అది నువ్వు సిగ్గుపోయి అనకూడదు. ఇప్పుడు అంతే తప్పు మరి ఇక్కడ
సిరిపూరి వేసుకున్నాడు బట్టలు లేవా ఇంటికి కొద్దిగా సిరిపోయినా ఇక్కడ నీకు తెలియదంటారు ఉంది అక్కడ ఉంటుంది అలా ఎక్కువమంది అలా అమ్మాయి ఎక్కడ మంది ఉంటారు అని చెప్తామంటే అందరూ కూడా చాలా మంది మరి ఇక్కడ మూడు ఎంకరేజ్ చేస్తారు అంటే మంతా ఆలోచిస్తాం కదా మనకు కూడా ఇక్కడ అక్కడక్కడ ఉంటాడు ఎవరో గురించి ఇక్కడ కాదు ఇంకా దాన్ని ప్రోత్సహించే వాళ్ళు అందరూ కూడా జరిగింది అంటే తల్లిదండ్రులు కూడా పరిగెట్టుకుని ఏమండి అబ్బాయికేమో సీపర్ ఫ్యాట్ వేస్తారు సరే పట్టుకోవడానికి ఏం తెలియదు అడిగి కోడిని పెట్టుకొని సీపర్ ఫ్యాట్ వేస్తాడు అది కొడుకుని పట్టువాడు ఆ దేవుడికి అమ్మాయికి పిల్లడికి వేస్తారు వాడు అలాగే అమ్మాయికి ఏమి చెప్పడం చెప్పేసేస్తారు మరి అది తల్లిదండ్రులు చూడాలి పిల్లలు నాకు ఏం తెలుసుకోవడానికి పసిపిల్లలకి ఏదో బుద్ధి ఉండాలి కదా అమ్మబాబు బుద్ధి ఉండాలి కదా నేను పరిగెట్టు వేస్తుంటారు అది అంత డిగ్రీ ఫీల్ అయిపోతుంటారు ఏంటంటే అది డిగ్రీ అనమాట ఇప్పుడంతా కూడా అది మాత్రం అంటే అది సాంప్రదాయం ఉంటే పర్వాలేదు మనం అంతా కూడా మరి వేసుకున్న బట్టలేదు తెచ్చి మన అవసరం 20,000 1,00,000 రూపాయలు కొనుక్కొని ఇక్కడ సాంప్రదాయం గురించి కాదు ఇక్కడ అది కూడా ఇది ఇక్కడ ఇక్కడ అంటే దురాచారం జరిగింది అనైతికత వెళ్ళిపోయి ఇక్కడ అది డిగ్రీగా ఫీల్ అవుతాడు అది చిత్రం అలాగే బగ్గి భోజనం డిగ్రీటీ ఇప్పుడు బగ్గి భోజనం అంటే డిగ్రీ అనమాట అడిగేది ఇక్కడ ఇక్కడ స్టేటస్ అనమాట అడిగింది అక్కడ స్టాల్ పెడతాడు పైన ఇలా రంగు పెడతాడు పైన ఓ బండి అక్కడ స్టాల్ పెడతాడు రంగు స్టాల్ పెడతాడు రంగులు పెడతాడు ఆ గేదర్ ఉంటాడు ఇక్కడ వచ్చిన తిరిగి రెండర్ని చెప్పు చేతికిస్తాడు ఇక్కడ ఆ చెప్పు చేతికిస్తే వాళ్ళు పట్టుకుని అలా అడుగుతుంది ఏంటంటే ఆ డిగ్రీ అనమాట ఇది ఫీల్ అయిపోతుంటాడు డిగ్రీ ఫీల్ అయిపోతుంటాడు స్టేటస్ అనమాట అంతా అడుగుతుంటాడు వీళ్ళు స్టేటస్ తగ్గల అసలు ఎవరు మనుషుల పశువులను అసలు వాడుతుంది అది కూడా పెట్టుకోకపోతే సాంప్రదాయం ఉంటే పర్లేదు కదా ఎంత దురాచారం తింటే అది డిగ్రీ అనమాట డిగ్రీ అలాగే 10 మంది ఆహ్వానిస్తాడు ఇక్కడ మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది అబ్బాయి పెళ్ళి అవుతుంది అంటే ఆశీర్వదించి ఆశీస్ ఇవ్వాలని చూడాలి అని చెప్పేసి శుభలేఖలు వేస్తాడు అందరినీ ఆహ్వానిస్తాడు ఆహ్వానించి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అమ్మాయి సిప్పులు వేస్తాడు అబ్బాయి గుర్తు వేస్తాడు ఇక్కడ ఒరే అబ్బాయి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం కూడా కాదు తొక్కుతుండాలి చెప్పుతో తొక్కుతుండాలి ఆశీర్వాదం కూడా అదే డిగ్రీ అదే డిగ్రీ అనమాట అమ్మ బాబు కూర్చుంటారు కదా వీళ్ళకి అసలుకి ఆశీస్సులు అక్షంతగా ఆశీస్సులు కదా అవి చెప్పుతో తొక్కబడి అసలు అదో డిగ్రీ ఏ డిగ్రీ తగ్గ ఇదే డిగ్రీ అర్థం కాదు అంటే దిగదాడని మాట దిగదాడుతున్నాను పరిస్థితి అంతా కూడా కానీ రోజు రోజుకి విజృంభణ చేస్తున్నాను పసుపు ప్రవృత్తి నిలిచిపోయి వెళ్ళిపోతున్నాను మానవుడంతా కూడా అంత దారుణమైన పరిస్థితి నాటి సమాజానికి కనిపిస్తుంది స్వయంగా ఇదము చేత ఈ దర్జా అంతస్తు హోదా ఇది హోదాగా బహం చేయడం ఇదో హోదా హోదా కూడా చాలా చిత్రంగా ఉంటుంది అక్కడ హోదా ఇది చూడండి ఇక్కడ హోదా ఎంత చిత్రపడి రాజకీయ నాయకు వచ్చింది అలా నేను మన వరకు మొక్క కూడా చూడలేదు కదా నేను మరొక మొక్క కూడా చూడలేదు కదా మొక్క చూడలేదు ఇవన్నీ ఎక్కడ అనుకోండి ఫోన్లే భవన్ చేయమని ఏదో నీకు 10 మందికి సేవ చేసుకోవచ్చు జనాలంటే ఏదో 25 సంవత్సరాలు వచ్చాడే కదా ఎందుకు అహంకారం ఎందుకు ఒకటి తప్పుగా చూడడం ఎందుకు చూడడం ఎందుకు వాళ్ళు ఫోన్లే అధికారం వచ్చిన కూడా ఏదో వినమ్రత వినయంగా అనుకూలంగా ఉంది చక్కగా ఫోన్ చూసావా అధికారం ఉన్నా కూడా ఎంత సామాన్యంగా ఉన్నాడు నువ్వు మంచిగా తెచ్చుకోవాలి తప్ప ఈ 3 మందికి ఎందుకు ఇతరులను చంద్రబాబు చూడడము వాళ్ళు పోరాడడం ఏమండి ఇప్పుడు డిగ్రీకి వెళ్ళించండి ఏం పడుతుంది అన్నారంటుంది ఇక్కడ మళ్ళీ భవన్ సలహా చూస్తే మళ్ళీ వస్తాను లేకపోతే ఎవరికి పోతుంది ఇక్కడ ఏమండి అని చెప్పేసి ఆలోచన చక్కగా సామాన్య కోసం మా బాబు అంటారు కదా మహారాజు కూడా విశ్వం తెలిసిన గొప్ప ఇచ్చాను అంటే సింపుల్ సామాన్యం పడిపోయాడు హోదా ఉన్నా లేకపోయినా
సామాన్యుడు వాడు గొప్పవాడు. ఉన్న ఆనందం ఉంటాడు, లేక ఆనందం ఉంటాడు. అది కానీ ఒక మాట వచ్చిందని చెప్పేసి ఇదేమి ఇక్కడ ఒకేసారి ఆకాశం జరిగిపోయేది ఇక్కడ అందరూ పురుగుల్లో చూస్తుంది ఏమంటే కనీసం ఒక గౌరవం లేకుండా కక్షాధిపతులుగా ఏంటి ప్రతి అధికారిని కూడా గవర్నాడుతుంది మాట్లాడడం కించించడం నీతిగా చూడడం ఎంతో హోదాగా జాతి తెలియకపోవడం కన్నా అది పిచ్చిగా పిలవడం ఇది ఎన్నారంటుంది ఆ హోద ఎన్నారంటుంది వివేకాన్ని కోల్పోవడం కోల్పోవడం జరుగుతుంది. ఇంకా చక్కగా మనకి భగవంతుడు అనుభవించారు కనుక చాలా తొందరగా అందరూ మంచి చేస్తూ మంచిగా ఉంటూ ఉన్నంత సాయం చేస్తూ ఈ సమయాన్ని సజ్జనం చేసుకోవచ్చు అనుకోకుండా దాన్ని హోదాగా తెలియకపోతుంది మరి కర్మకార్య సంస్థలు పోయిందనుకోండి నేను పొగిడేవాడి నేను చెప్తాను ఒకరి దగ్గరికి చేరాడు అందరూ అది వెలుగు ఉంది మాది అంతా కూడా జీవితాలు పడుకున్నంతా కూడా ఒకరు నీ కనిపించదు కదా. అప్పుడేమైపోతుంది ఇవన్నీ కూడా అజ్ఞానం వచ్చేటువంటి భావాలన్నీ కూడా అంచేది మహనీయులు గురించి చెప్పలేదు కదా, సమదృష్టి అని చెప్పారు. అంటే ఉన్నా లేకపోయినా సమభావంతో వ్యతిరేకిస్తారు. అదే బాబు చెప్పింది మహారాజుని కూడా దర్శనం తెలిసాడు గొప్పవాడు చెప్తారు. ఉన్నా లేకపోయినా సింపుల్గా సామాన్యంగా అనుభూతి గొప్పవాడు. అంచేత ఆ దర్శనం వాతావరణాన్ని మన మనసులో నుంచి కరిగిపోతాయి. ఇప్పుడు అనవసర విషయాలకి పక్కన పెట్టాం. అవసరమైనది మనసుని నిజంగా ఉపయోగిస్తాను. అనవసర విషయాలకి ఉపశాంతి చేసుకున్నప్పుడు ఏం పట్టు వెళ్ళిపోతాయి. ఇది లేదు కదా వాస్తవాన్ని ఆలోచిస్తున్నట్టయితే అప్పుడు ఇంజనీరింగ్ మనోరంగము వివేకము, ఇంజనీరింగ్ మనోరంగం వివేకము ఈ మూడు ఆ వ్యక్తులు వేరుకుంటాయి. ఇంద్రాన్ని గ్రహించుకోవడం, మంత్రాన్ని గ్రహించుకోవడం, వివేకం ఏది మంచి చేసేది సచేత సత్యమైన వివేకం ఆ వ్యక్తులు వేరుకుంటాయి. ఇప్పుడు ముందు అనవసర విషయాలు మనసుకోకుండా చూసుకోవాలి. అవసరం విషయాల వరకు మాత్రమే మనసు ఇంద్రియాలు పనిచేయడం. అనవసరాలు మనసు వెళ్ళకూడగా మిగతా కూడా మనసు ఇంద్రియాన్ని గ్రహించుకుని ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు సమాజంలో శ్రేయస్సు దానితోనే ఉంటుంది. దానితోనే ఉంటుంది ఆ శ్రేయస్సు సమాజం. కనుక మొదట ఈ సృష్టి యొక్క మూర్తత్వం ఏమిటో ఈ సృష్టి మూలతత్వం ఏమిటో ముందు గ్రహించాలి. రెండవది జీవితం యొక్క లక్ష్యం ఏమిటో గ్రహించాలి. ఈ సృష్టి యొక్క మూలతత్వం ఏమిటి? మూలతత్వం కూడా ఒకే శక్తి స్వరూపం, ఒకే పరమాత్మ స్వరూపం, విశ్వ చైతన్య శక్తి బ్రహ్మోత్సవి బ్రహ్మోత్సవి. అది బ్రహ్మాండ ఈ సమాజం నడుపుతున్న కూడా ఒకటి మూల చైతన్య యొక్క స్వరూపం అంతా కూడా ఇది సృష్టి యొక్క తత్వం. వేరే వాస్తవం కారణంగా చెప్పినంత ఉన్నదంతా ఒకటి. సైన్స్ అని చెప్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా చెప్తుంది. అంటే చేత ఈ సృష్టి యొక్క తత్వం ఏమిటో, రెండవది జీవిత యొక్క లక్ష్యం ఏమిటో. జీవిత లక్ష్యం ఏమిటి? పరమాత్మ పొందడం, పరాపద మార్గం ఏమిటి? మూడవది దానికి ఆవశ్యకత ఏమిటి? జీవిత లక్ష్యం ఏమిటి, దాని ఆవశ్యకత ఏమిటి? జీవిత యొక్క లక్ష్యం ఏమిటి, దాని ఆవశ్యకత ఏమిటి? జీవిత లక్ష్యం పరమాత్మ పొందడం. పరమాత్మ ఆవశ్యకత ఏమిటి? అది ఆవశ్యకమా? ఇది విసిరంతే కూడా ఏ తృప్తి శాంతి కోసం అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో అది పరమాత్మలో ఉంది. ఈ మూడు మనిషికి బాగా అర్థం అవ్వాలి. ఈ మూడు మనిషికి అది ఇది దాదాపు 20 పేజీలంతా కూడా అదే మనకి ఈ మూడు మనిషికి బాగా అర్థం అవ్వాలి. అది అర్థమైన తర్వాత దానికోసం ప్రయత్నం చేయాలి. ముందు అర్థం అవ్వాలి, తర్వాత ప్రయత్నం చేయాలి. అది ముందు అర్థం కావాలి. నిరంతర సత్సంగతి ఉండాలి. ఎప్పుడో తల వచ్చి కూర్చొని ఏమి ఎక్కలేదు. అంచేత
మనకు అర్థమైన తర్వాత దానికోసం ప్రయత్నం చేయాలి. మనసుకు అభ్యాసం ఉంది, మనకు అభ్యాసం ఉంది. మనసు ఏంటంటే పదే పదే చేసినటువంటి పని ఎంత అసహ్యమైనదైనా సరే మనిషికి ప్రియమవుతుంది. పదే పదే చేసిన పని ఎంత అసహ్యమైన కూడా మనిషికి ప్రియమవుతుంది. మనసు, ఇంద్రియాలు, శరీరం దానికి అలవాటు పడిపోతుంది. ఏమవుతుంది? పసిపిల్లవాడి నోటికి కొంచెం ఆవకాయ రాసి చూడండి, ఏమవుతుంది? నార మీద అలసి పోయిన దాకా గొగ్గలు పెడతారు, గోరగాలు పెట్టేస్తారు. ఆవకాయ ప్రతిరోజు కొద్ది కొద్ది కాలం చింతించవలసి అలవాటు చేసుకోండి. ఆ తర్వాత అది అలవాటు పడిపోయి అది లేకపోతే ఏడుస్తాడు, అది లేకపోతే ఏడుస్తాడు. నాకు ఆవకాయ పెట్టాలి తప్పని అంటాడు. అట్లాగే ఉప్పు, అలాగే కారం అలవాటు చేసి చెప్పుడు పదార్థాలు తినడు. చెప్పుడు ఏం చేస్తున్నామంటే మనం చెప్పాడు తింటాడు. మనం అలవాటు చేసేది ఎక్కడ? మనం అలవాటు చేస్తున్నది ఎక్కడ? చెప్పుడు తిరగ కొనాలి, అదే దృష్టిలో ఉంటుంది. అది అలవాటు చేసి ఆ సిగ్గు వరకు మనం ఊపడ్డారు కదా, తినాలి కదా అని చెప్పి తింటూ ఒక 2 రోజులు ఇది తెచ్చాడు, అమ్మో బాగుంటే చెప్పుడు వస్తుంది అని చెప్పండి. ఏముంది? మీరు గడ్డి తిందామంటే మరి గడ్డి అన్నప్పుడు కూడా అదేనా తినాలి అలవాటు కదా. అది చెప్పడం అలవాటు చేసిన అనుకోండి కూడా సహజం అయిపోతుంది. చెప్పడం అనిపించదు. అక్కడ అభ్యాసం చేసి వాళ్ళు తెలుస్తుంది. ఏడ్చితే భరించలేక చిన్నప్పుడు ఏడ్చాడు, దాన్ని తినక ఇష్టమే కూర్చుంటుంది. ఏమో తినగ తీయగలడు, అనగానగా మత్స్య చేసినట్టు తినగ తీయగలడు. ఏమో మన వ్యాప పట్టి ఉంది కదా, వ్యాప కూడా తినగ తీయగా ఉంటుందని చెప్పాడు. అదే రాగం మొదలు అప్పుడే నాకు 10 చేత కదని పాడలేదు, నాకు చేత కదా అసలు చేత కదని అంటాడు. ఏదో అసలు ముందు పాట మొదలెట్టుకోదు ఇక్కడ. పాడగా వీడు అద్భుతంగా పాడేస్తాడు అతను. ఇప్పుడు ఇలా రాగం తీగ మంచి అది ఆ మత్స్య ఇక్కడ అద్భుతంగా వస్తుందన్నమాట. ఇక్కడ మధురాద్భుతంగా వస్తుందంటే ఇక్కడ అభ్యాసం అటువంటిది. అభ్యాసం అంటే అట్లాంటిది అనమాట. అంత కృత్రిమైనది, అంత ప్రియమైనది ఏది అభ్యాసం, అంత ప్రమాదకరమైనది. అయినా దాన్ని మన అభ్యాసంతో ఏ విధంగా ప్రియమైనదిగా చేసుకున్నాము అదే రీతినది. ఆ చెడైన మంచిగా అలాగే ఉంటుంది. అంటే ఏది మంచి ఏది విశిక్షణ మనకి ఏది జ్ఞానం ఉంది కనుక చుట్టుపక్కల మంచి ప్రయాణం చేస్తే అది అభ్యాసం అయిపోతుంది. అదే దీన్ని కూడా అభ్యాసంతో పదే మనం చేసుకోవడంతో ఆలోచించడంతో ప్రియమైనదిగా చేసుకోగలుగుతుంది. పదే ఆలోచించడం, చేయడం, ఆశించడం అది సహజ అయిపోతుంది అన్నారు. చేసుకోగలుగుతుంది. అది స్వాధ్యాయ ప్రవచనైన అని పెద్ద చెప్పారు. ఇక్కడ అధ్యయనం చేయగా అది సత్తాను ప్రవచనం చేయగలుగుతారు. దీనిని అధ్యయనం చేయడం ద్వారా, అధ్యయనం చేసిన దాన్ని ప్రక్కవాడు చెప్పడం ద్వారా దాంట్లో ఉన్న ప్రయోజనం ఏమిటో తెలుసుకుంటాము. దీన్ని అధ్యయనం చేయడం ద్వారా, అధ్యయనం చేసిన దాన్ని ప్రక్కవాడు చెప్పడం ద్వారా దాంట్లో ప్రయోజనం ఏమిటో తెలుసుకుంటాము. మనకు తెలిసిన దాన్ని మరొకటి చెప్పుకోవడంలో మరొక క్రియ కూడా జరుగుతుంటుందట. మనం తెలిసిన మరొకటి చెప్పుకోవడం మరొక క్రియ కూడా జరుగుతుంటుంది. ఏంటంటే దానివల్ల అవతల వాడికి మాత్రమే మనం బోధించడం లేదు, మన విశ్వాసాన్ని మరొకసారి దృఢపరుచుకుంటున్నాం కూడా. ఎదురు పోస్తున్నప్పుడు మన ఎంతవరకు మనం ఆశిస్తున్నానికి ఆలస్యం కలుగుతుంది కదా, అది ఆ ప్రయోజనం కూడా ఉంది. అంటే మనం చెప్పి మనం కూడా ఇంటూ ఉండాలి. అది మనవరకు ఎంతవరకు ఆశిస్తున్నా కూడా చూసుకుంటుండాలి. అందుకని పెద్దలు నిజమైన జ్ఞానాన్ని తెచ్చి తెలుసు తీరాలని చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని తెలుసుకుని తీరాలని చెప్పారు పెద్దలు. తెలిసిన తర్వాత ఆచరణ. నాకు ఇటువంటి విషయం పట్ల ఆసక్తి లేదండి అనడానికి వీలు లేదు. చాలామంది నాకంత శ్రద్ధ లేకుండా ఆసక్తి లేదని అంటుంటారు. వాళ్ళకి వీలు లేదు. ఎందుకని నీకు జీవితంలో తృప్తి శాంతి అక్కర్లేదా? కావాలి, ప్రతివాడికి కావాలి. దాన్ని గురించి కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ ఎక్కడ ఉందో అది మాకు ఆసక్తి
ఉండదు. ఆసక్తి మాకు ఆసక్తి లేదండి అని చెప్పి ఎక్కడి నుంచో తెలియాలంటే తెలిసిన వాడిని ఆశ్రయించాలి. అసలు అంతేది అదంటే ఇష్టం ఉండదు. కలికాలంలో వ్యతిరేకాల్లో కొద్ది జ్ఞానకొద్ది అర్థపడదు, అందరికీ వ్యతిరేకాలు కొద్దిగా రాజ్యానికి దోపడే వరకు పర్లేదు. కలియుగంలో కూడా 100 వరకు కూడా మంది పర్వాలేదు. ఇప్పుడైతే మొత్తానికి దాదాపు ముద్దుల పరిస్థితి వచ్చింది. ఒక వన్నా కూడా ఆంతరిక మాత్రం ఉంది, చాలా అరుదు. ఏంటి జ్ఞానపడి జిజ్ఞాసంలో చాలా తక్కువగా అడిగే కనిపిస్తుంటారు. ఇంకేదంటే అసలు సత్సాంగత్యం అనేది కఠిన పరిస్థితి. కర్మాది దుస్సాంగత్యానికి చెవులు పూసుకుంటుంటారు, సత్సాంగత్యానికి ఆమె దూరంలో ఉండే పరిస్థితి అంటారు. ఇప్పుడు అంతే కదా, నువ్వు 100 కూడా పోసుకోవచ్చు, 100 దాటి 1000 కూడా కష్టమే. లక్షలో కూడా ఏమన్నా ఎక్కడ ఉంటారేమో, లక్షలో ఒకరు ఉంటారేమో ఎక్కడన్నా. అది మంచి విషయాలు ఆలోచన వాళ్ళు లక్షలు ఎవరు ఉంటారు, అది కూడా కష్టమేమో. ఇంతే కష్టం ఉన్నామంటే ఒక నాన్న కొంతమంది కనపడినా అది వాస్తవం కాదు. అలా కనపడిన ఎవరన్నా అది వాస్తవం కాదు. చాలా మంది వాస్తవం కాదు అది. అలాగా ఒక నేను రాణకోసరావు గారు స్వతంగా చేస్తున్నాను, అది ఇది చేస్తున్నాను, స్వతంగా వెళ్తున్నాను, అది చేస్తున్నాను అన్నట్టుగా ఎవరిని కనపడిన అది కూడా వాస్తవం కాదు. పైకన్నా కనిపిస్తారంటే కానీ మనసులో మాత్రం దానికి సంబంధించిన జ్ఞానం ఉండదు. అది వాస్తవం అంటారు. అంచేత లక్షల్లో కూడా కష్టం అంటారు కూడా. అంచేత ఏంటంటే మామూలుగా వెళ్ళడం వేరు, జిజ్ఞాసతో ఆ సత్యాన్ని గ్రహించి ఆశ్చర్యపెట్టడం వేరు. అటువంటి వాళ్ళు సాధారణంగా అది మనుష్యాన సహస్రం చెప్పాడు విశ్వపరమాత్మ. ఇక్కడ మనుష్యాన ఏమండి ఇప్పుడు సహస్రాలు కాదు, లక్షల్లోకి వెళ్ళాలి. కలికాలంలో మనుష్యాన లక్షలేసిన వెళ్ళాలి. మనకు 1,00,000 మంది ఏ ఒక్కరు జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తుంటారని కలికాలం లక్షల్లో. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు శివునికి ఒకనొకరు మాత్రమే నాకు తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న వాళ్ళు కోర్టులో కూడా కష్టమే. అంతే కదండి, కోర్టులో కూడా కష్టమే. ఇక్కడ 140 కోట్ల మంది ఉంది మా తరంకు జనం, 150 కోట్లు. 150 కోట్ల 150 మంది జ్ఞానాన్ని ఉంటారా అన్నది కలికాలంలో సందేహంగా ఉంటుంది అన్నమాట చూసుకున్నట్లయితే. కానీ అలా కనపడతారు, చూడడానికి అలాగే కనపడతారు, కానీ జ్ఞానం చెప్పిన అవకాశమే లేదు. మనం చూడండి, 120 మంది చచ్చిపోయారు. దక్షిణ శక్తి చేసి బోడే బాబా ఏమండి ఆ పేరు అలాగుంది, ఆకారం అలాగుంది అంటారు చూసినట్టయితే. బోడే బాబా వాడు ప్రవచన కోసం ఉత్తరప్రదేశ్ అంటారు. వాడు ప్రవచనం చేసి ఏమండి అతను కానిస్టేబుల్ ఉద్యోగం చేశాడు కదా, అతను కానిస్టేబుల్ ఉద్యోగం చేశాడట. తర్వాత స్వామీజీ అవతారం ఎత్తాడు. స్వామి దేవుడు ఊటు పుట్టేసి చిరంజీవిలా ఉన్నాడు చూస్తే, దశరథులాగా ఉన్నాడు చూస్తే. 80,000 మంది పర్మిషన్ 2,50,000 మంది వచ్చారు. వచ్చి చూసినట్టే చూస్తే చెప్పామంటున్నారు. దాన్ని చూస్తే తర్వాత చెప్తాను. ఇక్కడ విలాసవంతులు ఎన్నో రాజ్యాలు ఉన్నాడు, దసరాపుడిలో ఉన్నాడు చూసినట్టయితే. ఎందుకంటే అక్కడ పాదపూరి కోసం అంట, పాదపూరి కోసం తొక్కి వెళ్ళిపోయాడు. 100 కోట్లు రాస్తుందట. విలాసవంతుల భవనాలట, విలాసవంతుల రూములకి అంతా కూడా మీకు అది ఎందుకు జనాలు అలా పడిపోతారు. రెగ్యులర్ జ్ఞానం ఎలా ఉంటాడు
గ్రహించే స్థితి కావాలి కదా తప్ప. నిజమైన జ్ఞానం గురించి ఎవరికి తెలుసుకోవాలి, ఎవరికి తెలియదండి. మరి ఇప్పుడు అలాంటి వాడు చెప్పరు. నిజమైన జ్ఞానం కాదు, ఏదో ఈ నరసింహంలో గురించి అలా ఉన్నాడంటే మాకు అదే కదా కావాలి కోరుతారు. అదే శిక్షణ అంటే అవగాహన రాజ్యాన్ని మోసపడి ఉంటుంది కదా చివరికి. నిజమైన అసలు పాత్రగా ఎగబడతారంటే ఆయన ఎంత మహాత్మయం ఉండాలి. అసలు అతను చేసే సాధన ఏమిటి? కానీ స్థితి ఏంటి అసలు? వాటి అసలు అంత భోగాన్ని విలాసవంతమైన భోగాన్ని ఏంటి ఆశీర్వాదించి కనీసం జనకు అవగాహన ఉండాలి కదా. చాలా చెప్పినగా చెప్పింది అంచేత కలికాలం ఆధ్యాత్మిక మొత్తం అవగాహన లేకపోవడం వల్ల నిజాడు జ్ఞానం ఎలా కాదు, నిజాడు జ్ఞానం ఎలా అవగాహన లేకపోవడం వల్ల అటువంటి పుస్తకాల అవేర్నెస్ కల్పించాలి. నిజమైన జ్ఞానం గురించి ఎవరికి తెలియదు. ఏదైనా ప్లేస్ అలాంటి విలాసమైన అలాంటి మనం ఉంటేనే వస్తుంది. ఆశ్చర్య వేస్తుంది చూస్తుంటే మనకి కూడా. అంటే అది ఇప్పుడు తెలుస్తుందంటే ఏదైనా ఒక సద్గురు సాంగత్యం మహనీయులు చదువుతుంది. నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడు అంటే బాబు చెప్పలేకపోవాలి ఇక్కడ ఎవరి నుంచి కూడా మొత్తం తీసుకొచ్చేది ఇప్పుడు సరైన. ఎందుకంటే ఈ ప్రమాదం ఉందని కలికాలంలో పూర్వం తీసి తిరిగేవారు గురు మంత్రులు గురువు గారు గురువు తిరుగుతున్నారు. మంత్రం చేసి ఇది కలికాలం మోసపోతారని ఆయన చెప్పి బాబు ముందుగానే చెప్పారు. అంచేత స్థిరమైన విశ్వాసంతో ప్రయాణం చేయాలి. ఇక్కడ ఎక్కడ బాగుంటుంది అంతే తప్ప ఇటువంటి మోసకాన్ని జీవితాన్ని బాగు చేసుకుని తెచ్చుకొని వాళ్ళు సింపుల్ కానీ హెచ్చరించి చెప్పారు. మా ఇంట్లో చెప్పారు చెప్పారు ప్రత్యక్షంగా. కాబట్టి రోజు ఇది మధ్య ఎవరైనా ఒక చోట కాసేపు కూర్చోబెడితే అలా బయటకు వెళ్ళి తిరిగి వద్దామని అనిపిస్తుంది. అదేంటంటే కోరుకుంటుందంటారు. బయటకు వెళ్ళి వస్తే శాంతిగా ఉంటుంది, వెళ్ళకపోతే అశాంతి ఫీల్ అవుతాడు. అట్లా ఏదో ఒకటి చేస్తుంటే కానీ శాంతి ఉండదు. అటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉండే శాంతి కోసం అందరూ పాటుపడుతున్నారు. శాంతి కోసం అందరూ పాటుపడుతున్నారు. అటువంటి అవసరం లేదు. ఎప్పుడు ఉండే శాంతి కోసం అందరూ పాటుపడుతున్నారు. కాబట్టి ఆ శాంతి అవసరం లేదు. ఆకంటే ఆశాస్పదమైన మాట ఇంకొకటి ఉండదు ఉంటారు. అంత ఆశాస్పద మాట మరి అది అక్కర్లేని వాటిని నిమిషం అక్కర్లేదు. కాబట్టి కాబట్టి సత్యం అంటే ఈ సృష్టి ఎంత సత్యము అంత సత్యం, అంత సత్యం. ఇదమ్మా తెలియజేయ కోసం తర్వాత విచారణ చేస్తుంది. ప్రధానంగా ఏంటంటే అవగాహన కావాలంటే అటువంటి మహనీయుల యొక్క చరిత్ర అధ్యయనం చేయాలి. పంచాయతీ భద్ర మహారాజు ఎంతమంది మహనీయులు మహాయోగి చెప్తున్నారు. అలాగే సాహిత్యాలు కూడా మనకి ప్రధాన జ్ఞానపడ గ్రంథాలు అక్కడ యోగా వాసిష్టం, భగవద్గీత, జ్ఞానేశ్వర భగవద్గీత, యోగా వాసిష్టం, అలాగే వేదాంత పంచదశి, అలాగే ఇంకా దాసబోధ, ఇంకా మన ఆధ్యాత్మ రామాయణం, భగవత్ రామాయణం ఏమో మనం అధ్యాయం వార్తాలాపం మన ఐక్య వార్తాలాపం చాలా సంస్కరణ స్వామి ప్రవచనాలు ఇవన్నీ కూడా జ్ఞానపడ ప్రధానండి. యోగా ఇది జ్ఞానంతో సులభంగా జ్ఞానం అన్నమాట. ఉపనిషత్తులు వేదాంతం ఉపనిషత్తులు. అలాగే ఇప్పుడు ఈ కలికాలంలో నిజమైన సద్గురు సాధారణంగా మనకి దొరకరు. ఇక
చేత అటు పౌరు చెందిన వాళ్ళు నిజంగా శరీరం లేకపోయినా రామకృష్ణ బ్రహ్మస్ కానీ రమణ మహర్షి కానీ సాయినాథేవుడు మహనీయులంతా అనేక రకంగా ఎవరు చదువుకొచ్చారు వీళ్ళ చరిత్రలు కూడా చరిత్రలు ప్రతి స్వరం చేశారు చేత కొందరు కంగారు ఎవరితో తాను తాకట్టు పెట్టని చెప్పారు బాగా చెప్పారు తాను తాకట్టు పెట్టారు అని కూడా భగవద్గీత ఉంటుంది అంచేది అంటే గురువుల కోసం నీకు తెలియనప్పుడు ఏం చేస్తామంటే గురు చేత గురుగీత పారాయణ చేయమని చెప్తారు శ్రీ గురుగీత గురు చేతగా పారాయణ చేస్తున్నట్టు నా సంస్కారం సద్గుణ లభించాలని చెప్పి సంకల్పించుకొని గురు చరిత్ర గురుగీత శ్రద్ధగా పారాయణ చేస్తున్నట్టు నిజంగా నీకు ఆ ఆలోచన ఉంటే ఆ గురువు కావాలి జ్ఞానం కావాలి తప్ప నిజంగా ఉన్నట్టయితే భగవంతుని సరైన గురువును చూపిస్తారని చెప్పారు చిత్రం ఏంటంటే బర్ధమాన్ మహారాజు వారి ఆయన ఒకసారి 1970లో అఖండ శాస్త్రాన్ని తెలుగుతో ఉన్న గురువులే మోక్షగలుగుతారు సమాజంలో చక్కగా ఉన్నత తీసుకెళ్తారని చెప్పినప్పుడు మాస్టర్ గారు ఇంకా చాలా కంగారు పడతారు. ఇక్కడైతే నాకు వచ్చిందే సాగుని ఆశ్రయించాను కదా, అయితే నాకు ముక్తి లభించుతుంది కంగారు పడతారు. ఆయన అదే సందర్భంలో ఎలాగా సందర్భంలో చేస్తారు. అందుకోసం కోనాలు వరణ మహారాజు గారు ఆయన సరిగ్గా వెంటనే ప్రశ్న అడిగితే బాబు చెప్తారు. ఇక్కడ సాయి విషయంలో అది వచ్చిందన్న మాటలో కొద్ది సాధన చేసి అటువంటి జ్ఞానం పొందిన వాళ్ళు వచ్చేస్తుంది తప్పది సాయి సాక్షాత్కారం దర్శనవతారం అని చేత ఆయన మహాసంవత్సరాలతో ఎంతమంది ప్రత్యక్ష గురువు అయిన గురిస్తున్నారు. సాయి విషయంలో అటువంటి ఆలోచన మీకు అక్కర్లేదు అని చెప్పేసి ఆయన చెప్పి ఇంకా సందేహం మీకు కాకపోతే నా దగ్గర శ్రీ గురు చరిత్ర సంవిధానం గురించి శాస్త్రులు అలాగే శ్రీ గురు చరిత్ర 2 గ్రంథాలు సంస్కృతంలో ఆయన గురుదేవులు వసంత మహారాజు రాసినటువంటి గ్రంథాలు ఇస్తారన్నమాట. అవి తీసుకొచ్చి సప్తాపారం చేసిన తర్వాత ఎవరు దర్శనం ఇచ్చారు? సాయి సాక్షాత్ గురించి నిధిని కూడా బాధపడుతున్నా నేను 3 సార్లు చెప్తారు. మా దగ్గర సంధించారు మాస్టర్ గారు. అది నిజంగా జ్ఞానంగా తెలుస్తారని మహాత్ములు తెలుస్తారంట. అటువంటి జ్ఞానం కోసం తగ్గించడం ఎవరికి కావాలి. బాహ్యమైన జ్ఞానం అంటూనే లోపల లోపల కూలిపోయిన పరిస్థితి. బయట జ్ఞానం అంటాం, లోపల చూస్తే ప్రపంచమైనటువంటి రాక్షసు భాగాలు కూలిపోయిన పరిస్థితి. ఆయన అమాయకుడి కాదు కదా, ఆయన తెలుసుకోవాలి. నిజంగా మన మనోభావాలు జ్ఞానం తప్పిస్తే ఇప్పుడైనా వచ్చేస్తాడు, డైరెక్ట్ వచ్చేస్తాడు. ఎవరు తప్పిస్తే ఇప్పుడైనా వచ్చేస్తాడు, డైరెక్ట్ వచ్చేస్తాడు. సమస్య లేదు. తప్పిస్తే ఎప్పుడైనా వచ్చేస్తాడు, గురు ప్రమాణం చేస్తాడు తిరిగి. ఆయన తప్పించేవాళ్ళు ఎవరు? అది అంచేత ఆ మహానుభావుడు తప్పిస్తున్నారు కనుక సాక్షాత్ వచ్చాడు. అంచేది ఎవరికైనా పక్కన ఉండి శరీరం కూడా కావాలనుకున్నప్పుడు ఒకటే బాబా అనుగ్రహం వల్ల భరత మహారాజు అంటే మహానుభావుడు జీవించిన మార్గం దొరికింది కనుక సమస్య లేదు. లేకపోతే ఎప్పుడు పోయి కూడా తెలియని వచ్చాను ఇక్కడికి కావాలి. ఎవరు సందేహం వస్తే చక్కగా గురిగీత గురిచేత పాలన చేస్తే తప్పగా నివారణ చేస్తారు. సరే విషయాలు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. శ్రీ గురుదేవ దత్త జై. సద్గురు భరద్వాజ మహారాజ్ జై. సీతారాం బాబాజీ మహారాజ్ జై. శ్రీ ద్వారకామాయి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి.